హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మీ స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నానండి. ఈరోజు సాటర్డే కదా. ఈరోజు నేను పప్పు ఆకుకూర ఏదైనా వేసి వండుదాం అనుకున్నా. మునగాకు వేస్తున్నానండి. నేను ఎవ్రీ సాటర్డే పప్పులో ఏదో ఒక ఆకుకూర వేసి వండుతాను, లేదా మామిడికాయ వేసి వండుతాం. ఈసారి అయితే మునగాకు వేసేద్దామని డిసైడ్ అయిపోయాను. వేస్తున్నా. పప్పు నీట్గా కడిగి పెట్టుకోవాలండి. 3-4 టైమ్స్ కడిగేసి మునగాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, పసుపు కూడా వేసుకోవాలి, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెమే వేస్తున్నానండి. మునగాకు పుల్లగానే ఉంటుంది, అయినా కొంచెం చింతపండు వేసుకుంటే మంచిది. ఎక్కువగా వేసుకోవద్దు, ఓకేనా? ఇంకా ఎప్పుడు వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం. ఓ 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఈ 5 విజిల్స్ వచ్చేలోపు అసలు మునగాకులో ఏమేమి ఉన్నాయి, మన శరీరానికి ఉపయోగపడేవి తెలుసుకుందాం, ఓకేనా? ఈ మునగాకు నేను పక్కన పెట్టానండి కారం పొడి చేయటం కోసం. ఇది ఇప్పుడు తడి బట్ట మీద వేసుకుంటాను. తర్వాత ఫ్యాన్ గాలికి, తడి బట్ట కాదు, బట్ట మీద వేసి ఫ్యాన్ గాలికి ఆరబెడతాను. ఆరబెట్టిన తర్వాత కరివేపాకు లాగానే కరివేపాకు పౌడర్ ఎలా చేస్తారో అలాగే ఇది కూడా కారం పొడి కింద చేస్తా. అసలు ఈ మునగాకులో ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో మన శరీరానికి ఉపయోగపడే వైటమిన్ సి, ఏ, బి ఇలా వైటమిన్స్ ఉన్నాయన్నమాట. ఇది మన స్కిన్కి చాలా మంచిది. కంటి చూపు మెరుగుపడుతుందండి దీనివల్ల. అంతేకాకుండా దీంట్లో ఎన్నో మినరల్స్ కూడా ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ మనకి ఎంతో ఉపయోగం అన్నమాట. మునగాకులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. వైటమిన్ ఏ, వైటమిన్ సి, బి ఇలా ఇలా వైటమిన్స్ ఉన్నాయన్నమాట. ఇవి మనకి ఎంతో ఉపయోగకరం. అంతేకాకుండా ఎన్నో మినరల్స్ కూడా ఉన్నాయి, లైక్ కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటివి అన్నమాట. ఈ మునగాకు వారంలో ఒకసారైనా తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. హార్ట్ కూడా చాలా మంచిది, మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఎన్నో పోషకాలు ఉన్న ఈ మునగాకుని వారంలో ఒకసారైనా తీసుకోవాలి. ఈ మధ్య పిల్లలకి కూడా చిన్న వయసులోనే కంటి చూపు సమస్యలు వస్తున్నాయి కదా. మునగాకు వారంలో 2-3 సార్లు పెట్టడం వల్ల ఐ సైట్ కూడా తగ్గుతుంది. చూసారు కదా, ఎన్నో వైటమిన్స్, మినరల్స్ ఉన్న ఈ మునగాకుని వారంలో ఒకసారి తప్పకుండా తినండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి కొద్దిసేపు స్టవ్ మీద ఉంచేసి తర్వాత పప్పు మునగాకు కూర తాలింపు పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం కుక్కర్. ఇప్పుడు పాపగత్తితో రుబ్బుకోవాలి. చక్కగా మెత్తగా రుబ్బేసుకోవాలి పప్పు.
పప్పు రుబ్బేసి పెట్టుకోవాలి. రుబ్బేసి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు దినుసులు కూడా రెడీ చేసి పెట్టేసాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. కడాయి వేడైపోయింది, ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, పోపు దినుసులు కూడా వేసేసుకుందాం. అలాగే పప్పులో ఉప్పు కూడా చూసుకోవాలి. ఉప్పు సరిపోతే ఈ టైంలోనే వేసేసుకొని కొంచెం సరిపడగా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అలాగే ఫైనల్గా కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. పప్పు కూడా వేసేసుకుని తాలింపులో ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. అంతే, టేస్టీ హెల్దీ మునగాకు పప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ విధంగా ట్రై చేసేయండి. వారానికి ఒకసారైనా మునగాకు పప్పులో కానీ కారపొడి కానీ లేదా పచ్చడి కానీ ఏదో ఒకటి చేసుకొని మన ఆహారంలో ఒక భాగం చేసేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అదిరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.